జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ ముందు ఎవరున్నారు, నీ వెనుక ఎవరున్నారనేది అనవసరం. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పక్కన ఎవరు నిలిచారనేదే ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 15, 2024 ఆదివారం. తిథి ద్వాదశి, సాయంత్రం 6:12 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:12 నుండి 8:30 వరకు. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 6:49 వరకు. తదుపరి ధనిష్ట. యోగము అతిగండము మధ్యాహ్నం 3:14 వరకు. తదుపరి సుకర్మము. కరణం భవ ఉదయం 7:31 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 6:12 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం సాయంత్రం 4:14. చంద్రాస్తమయం రాత్రి 3:51. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:37 నుండి 6:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:06 నుండి 4:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి 5:20 వరకు. వర్జము రాత్రి 10:26 నుండి 11:53 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:10 నుండి 10:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. శుభ గడియలు ఉదయం 6:05 నుండి 8:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 15 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి సాయంత్రం 6:12 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి పక్ష చిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఆదివారం ద్వాదశి కలయికతో కక్రచ యోగం ఇంకా దగ్ధ యోగం ఏర్పడతాయి. కక్రచ యోగం అంటే తిథి ప్లస్ వారం కలిపితే 13 రావడం. 12వ తిథి అయిన ద్వాదశి ప్లస్ 1వ రోజు అయిన ఆదివారం కలయికతో కక్రచ యోగం ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం ఈ యోగం ఇంకా దగ్ధ యోగం శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 5:56 నుండి ఉదయం 8:22 వరకు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 5:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: వామన జయంతి, ఓనం. 2009వ సంవత్సరంలో తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది. 1931వ సంవత్సరంలో భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ సినిమా విడుదలయ్యింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం, ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, సినీ నటి రమ్యకృష్ణ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 15 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. సింహ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.